ఈవీఎంలలో గోల్మాల్. ఎస్, ఈవీఎంలలో గోల్మాల్. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఈసీ డేటాను ఉటంకిస్తూ ది వైర్ ఇచ్చిన సంచలనాత్మక కథనం. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు ఈవీఎంలలో తేడాలు కనిపించాయి. దాదాపు అన్ని లోక్సభ స్థానాల్లోనూ అదే జరిగింది. దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు లెక్కించారు. అసలు ఏం జరిగింది? కారణాలపై ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఎందుకు నోరు విప్పలేదు? భవిష్యత్తులోనైనా విప్పుతుందా? ఆ నమ్మకం ఈ దేశంలో ఎవ్వరికీ లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిందని మీకు బాగా తెలుసుగా. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ది వైర్ కథనాన్ని కాసేపు పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. కానీ ప్రజలకు చేసిన ప్రమాణం ఇంకా మిగిలే ఉంది. ఆయన కోసం అవ్వాతాతలు గడప ముందు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు తమ సర్టిఫికేట్లు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం అమ్మఒడి అందుకున్న తల్లులు తమ పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే కొందరు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం బస్టాపుల్లో వెయిట్ చేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే బ్యాంకు పాసు పుస్తకాలు, ఏటీఎం కార్డులు పట్టుకుని 1వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అని ఎందుకు సార్? 1వ తేదీ కోసం ఎవరెవరు వెయిట్ చేయాలో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, 66 లక్షల మంది పెన్షనర్లకు జూలై నెలలో బాబు 7,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 2, 20 లక్షల మంది నిరుద్యోగులకు బాబు 3,000 భృతి ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 3, 53 లక్షల మంది తల్లులకు ప్రతి బిడ్డకు బాబు 15,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 4, 2,50,000 మంది వాలంటీర్లకు బాబు 10,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 5, 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి బాబు 1,500 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 6, 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద బాబు ఏడాదికి 20,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 7, ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు బాబు ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 8, 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాబు జీతాలు ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 9, ఏడాది లోపే 4 లక్షల ఉద్యోగాలు బాబు కల్పించబోతున్నారు. జాయిన్ అవ్వడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 10, రాష్ట్రంలో మహిళలందరికీ బాబు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు. బస్ ఎక్కడానికి సిద్ధం కండి. ఇప్పుడు 1వ తారీఖు వస్తోందంటే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. 1వ తేదీకి రాబోయే 1వ తారీఖు కల్లా ఎవరెవరికి ఎలాంటి మేలు జరగబోతోంది అనేటటువంటి అంశానికి సంబంధించి క్లియర్గా చెప్పాను కదా. వాటి గురించి చర్చించుకుందాం. ది వైర్ రాసినటువంటి ఈవీఎంలలో గోల్మాల్ అనే అంశంపైన కూడా మనం చర్చించుకుందాం. ఎందుకంటే పోలైన లెక్కించిన ఈవీఎంలలో పోలైనటువంటివి మనం లెక్కించినటువంటి ఓట్లలో చాలా తేడాలు కనిపించాయట. అది క్లియర్గా ది వైర్ రాసింది. అందులోనూ 140కి పైగా లోక్సభ స్థానాల్లో ఈ గోల్మాల్ జరిగిందంటూ ఒక వార్తను రాసింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పోలైనటువంటి ఓట్ల సంఖ్యను మళ్ళీ కౌంటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సెంటర్లలో, అంటే కొన్ని లోక్సభ స్థానాల్లో పోలైన వాటి సంఖ్యకు లెక్కిస్తున్నప్పుడు వాటికి తగ్గిపోవడము, కొన్ని చోట్ల పెరిగిపోవడం ఎందుకు జరిగిందన్న అంశంపైన ఇప్పటి వరకు నోరు విప్పలేదంటూ ది వైర్ ఒక సంచలనాత్మకమైన కథనం ఇచ్చింది. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు, రాజ్యాంగబద్ధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. కాబట్టి 1వ తారీఖు కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఏ విధంగా నెరవేరబోతున్నాయనే అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాం.